వ్యక్తి కాబట్టి ఇంకా చాలా బాగా వివరించారు. అక్కడ ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారు లాంటి అనేక విషయాల గురించి. ఇక్కడ ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఇన్ని అక్రమాలు జరిగాయని నాగార్జున గారు చెప్తా ఉన్నా అక్కడ ఏమన్నా చర్యలు తీసుకున్నారనేది ఒక ప్రశ్న. సరే, ప్రస్తుతం హైదరాబాద్లో జరిగిన దానికి సంబంధించి ఇక్కడ కేసు నమోదైంది, ఖచ్చితంగా విచారించారు, ఇంకా విచారిస్తున్నారు, అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరేం చెప్తారు సార్? మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులు, ఏబిఎన్ యాజమాన్యానికి అందరూ కూడా నమస్కారం అండి. ఇది మీరందరూ ఏదో బ్రహ్మనాయుడు తప్పు చేశాడు లేదా స్కామ్ చేశాడు అంటున్నాడు. ఇది ప్రతిపక్ష పార్టీల పైన అధికార పక్షం చేసిన కుట్ర. అదే కదా వైసీపీ ఇప్పుడు చెప్పబోయేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే జీవోలు తయారు చేసి గండిపేటలో 1500 పైచిలకు విలువ చేసే ల్యాండ్ని బొల్లా బ్రహ్మనాయుడుతో కబ్జా చేపిద్దామని చెప్పి తెలుగుదేశం. అంటే ఇప్పుడు వైసీపీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ నాయకులే కబ్జాలు చేస్తారు, వాళ్ళ నాయకులే హత్యలు చేస్తారు, వాళ్ళ నాయకులే నేరాలు చేస్తారు, వాళ్ళ అధినాయకుడే ఇంట్లో ఉండేటువంటి సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరి యొక్క ఆస్తికి సంబంధించిన అంశంలో ఇబ్బంది పెడతారు. అవన్నీ కూడా తిప్పి తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో ముడిపెట్టడంలో వీళ్ళు సిద్ధహస్తులు. మన బ్రహ్మనాయుడు గారు ఏమన్నా తక్కువ మనిషి అనుకుంటున్నారేమో మీరు. ఆయన లీలలు ఇక్కడే కాదండి. మీరు చూస్తే వంకాయలపాడు అని ఒక ఎడ్లపాడు దగ్గర ఒక SEZ ఉందండి. దాంట్లో గౌతమ్ బుద్ధ టెక్స్టైల్ పార్క్ అనేటువంటిది ఒకటి ఫ్లోట్ చేసి, ఒక కంపెనీ ఫ్లోట్ చేసి, ఆ కంపెనీ ద్వారా ల్యాండ్ని అలకేట్ చేయించుకొని ల్యాండ్ డెవలప్మెంట్ కోసం, ఓన్లీ ఫర్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం కోట్ల రూపాయలు తీసుకొని, ఆ ల్యాండ్ డెవలప్మెంట్ లేదు, ల్యాండ్ మాత్రం ఆయన పేరు మీదే ఉంది. ఇప్పటివరకు దాన్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే అక్కడ ఈ రోజున ల్యాండ్ వాల్యూ సుమారుగా తక్కువ వేసుకున్నా సరే 4 కోట్ల నుంచి 5 కోట్లు అట్లా దాదాపు ఇన్ని వందల ఎకరాలు ఈ రకంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోచేసిన బ్రహ్మనాయుడు గారు, నాకేమైంది, ఏం చేసినా చెల్లిద్ది అనేటువంటి ఆలోచనతో ఏదో చిన్నగా పాప ఖర్చుల కోసం ఒక 1500 కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ చేసుకున్నాడు. కాదే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ నాయకుడు కూడా ఏంటంటే, కేవలం 1500 1000 కదా, అంతే కదా, పాపం ఒక తప్పే కదా చేసింది, దానికోసం మీరు ఇంత యాగి చేస్తారా? తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఛానళ్ళు ఇవన్నీ అంటే నేరాలు చేసేది, ఘోరాలు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, అధినాయకులు. కానీ ఆ పాపాలని బయట పెట్టి ప్రభుత్వ స్థలాలను కాపాడటమే కాకుండా ప్రజల యొక్క ఆస్తుపాస్తులను కాపాడేటువంటి మీడియా వ్యవస్థల పైన విషం కక్కేటువంటి విషపూరితమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ కూడా ఇంకా నేరం చేసేవాడికి నా భయం నా లజ్జ అన్నట్టు వాళ్ళకేమి భయం లేదు, సిగ్గు లేదు, ఒక ఆలోచన కూడా ఏం లేదు. మమ్మల్ని ఎవరినేమని అనుకుంటారు, 100 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేస్తాడనేటువంటి వివాదం వస్తే కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బ్రహ్మనాయుడు నుంచి కానీ ఒక్కళ్ళన్నా మాట్లాడారండి? ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగనన్న కాలనీల పేరుతో చేసిన స్కాము, 100 ఎకరాలు వీళ్ళే పూలింగ్ చేసుకుంటారు, వీళ్ళే గవర్నమెంట్కి ఇస్తారు, వీళ్ళే 10 రూపాయల దాన్ని 200 రూపాయలుగా చూపిస్తారు. అట్లా కోట్ల రూపాయలు దోచుకోవడానికి అలవాటు పడ్డటువంటి ఈ దొంగలు పక్క రాష్ట్రంలో కూడా పోతే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? చేయడం లేదు అంటే నా పుట్లో ఏలు పెడితే కొరకనా అని తెలంగాణలో వేలు పెట్టి తెలంగాణ ఆస్తిని దొంగతనం చేస్తామనుకుంటే, మీరు చూస్తా ఉంటే హైడ్రా పేరుతో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినటువంటి తెలంగాణ ప్రాంతం వాళ్ళనే వదలట్లేని ఆ ప్రభుత్వంలో ఆంధ్ర ప్రాంతం నుంచి 100 ఎకరాలు తప్పుడు జీవోలు. వీళ్ళ తెలివితేటలు చూడండి. ఎవరన్నా ల్యాండ్ కబ్జా చేయటం ఇది నాదంటం కూడా కాదు, ఏకంగా జీవోల్నే గవర్నమెంట్ ఆర్డర్స్ నే వీళ్ళు ఫేక్ చేశారంటే వీళ్ళ కళని, అంటే వాళ్ళ ఉద్దేశం, జగన్ గారి ఉద్దేశం అంటే ఇది కళ అండి, ఇది ఆర్ట్. ఈ ఆర్ట్ చేసిన వాళ్ళ పైన కూడా ఈ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారా? ఇది రాంగ్. మీరు కళాకారుని పోషించాలి లేదా ప్రోత్సహించాలి, మీరు ఈ విధంగా నానా యాగి చేయమాకండి అనేటువంటి మానసిక పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ కాదండి, ఇప్పుడు విజయ్ గారు, ఏపీలో ఏమన్నా కేసులు నమోదయ్యి అక్కడ అరెస్టులు జరుగుతుంటేనేమో కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. మరి ఇప్పుడు హైదరాబాద్లో భూ కబ్జాలకు పాల్పడ్డారు కదా ఈ వైసీపీ నేతలు, ఇక్కడ ఏం చెప్తారు? మరి ఇప్పుడు మీకు ఓపెనింగ్ లోనే చెప్పాను, మీకు స్టార్టింగ్ చెప్పాను, ఇదంతా తెలుగుదేశం పార్టీ కుట్ర అంటారు. ఇక్కడే కాదండి, వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ నేరాలు ఘోరాలు చేసినా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణాలు కదా.
చేస్తారు. చేసి దానికి వీళ్ళు అందమైనటువంటి ఒక తొడుగు ఏం దొరుకుతారంటే, అంతెందుకు సార్, మొన్న అనంతబాబు జైలుకి వెళ్ళి సిగ్గు లేకుండా నవ్వుతూ ఏమంటున్నాడు, ఒకరిని చంపి ఇంటి డెలివరీ చేసి ఏమంటాడు, ఇది ప్రభుత్వం చేసినటువంటి కుట్ర అంట, ఆయన పైన చేసినటువంటి కుట్ర అంట. కొంచెమన్నా సిగ్గు ఎగ్గు లేకుండా నవ్వుకుంటూ అంటే వెక్కిరిస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారంటే వీళ్ళ పరిస్థితి మీరు ఆలోచించేయాలా, ప్రజలు ఆలోచించేయాలా. ఇటువంటి నేరస్తులన 5 సంవత్సరాలు అధికారంలో కూర్చోబెట్టామని ప్రజలు బాధపడతా ఉన్నారండి. ఇటువంటి వారేని తెలుసుంటే దరిదాపులకు కూడా రానిచ్చే వాళ్ళం కాదనేటువంటి అంశాన్ని చెప్తూ అదే